హాయ్ అండి అందరికీ. ఇవాళ మనం ఈ వీడియోలో వైట్ సాస్ పాస్తా ఎలా చేయాలో చూద్దాం. అది కూడా గోధుమ పిండితో. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బటర్, గార్లిక్, ఆనియన్, క్యాప్సికమ్, ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న స్వీట్ కార్న్, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ హర్బ్స్, మిల్క్ అండ్ పాస్తా. ముందుగా మనం పాస్తాని ఇలా బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఒక 15 to 20 minutes. వాటర్ బాగా బాయిల్ అయ్యేటప్పుడు పాస్తా యాడ్ చేసే ముందు ఒక 3 to 4 drops ఆఫ్ ఆయిల్ వేస్తే మనకి పాస్తా ఒకటికొకటి అంటుకుని స్టిక్కీగా రాకుండా మంచిగా ఉడుకుతుందండి. తర్వాత దీన్ని బాగా ఉడికిన తర్వాత ఒక జల్లెల్లోకి తీసుకుని స్ట్రెయిన్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఒక ప్యాన్ తీసుకుని బటర్ యాడ్ చేసుకోండి. 2 to 3 tablespoons. దాంట్లోనే ఆనియన్స్ యాడ్ చేసుకోండి. తర్వాత క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే మనకి చాలా టేస్ట్ ఉంటుందండి. పెద్దగా కాకుండా ఇక్కడ నేను చూపించినట్టు చిన్నగా కట్ చేసుకోండి. తర్వాత ఇందులోనే మనం స్వీట్ కార్న్ యాడ్ చేద్దాం. ముందుగానే ఉడకబెట్టుకున్నాం కదా, ఆ స్వీట్ కార్న్ యాడ్ చేసేసి కొంచెం సాట్ చేయాలండి. ఒక 1 to 2 minutes అలా సాట్ చేస్తూ ఉండండి చిన్నగా. తర్వాత మనం లిడ్ పెట్టేసి కాసేపు మగ్గనివ్వాలి దీన్ని. ఒక 2 minutes మగ్గనిచ్చి తర్వాత దీంట్లోనే మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడైతే నేను ఒక 1.5 tablespoon సాల్ట్ యాడ్ చేశాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం తక్కువ సాల్టే తింటానండి, అందుకే తక్కువ యాడ్ చేశాను. తర్వాత ఇందులోనే మనం పెప్పర్ యాడ్ చేయాలండి. నేనైతే ఒక 2 full tablespoons ఆఫ్ పెప్పర్ యాడ్ చేశాను. పెప్పర్ చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి మనకి ఇక్కడ వైట్ సాస్ పాస్తాకి. అసలు స్కిప్ చేయొద్దు పెప్పర్ అనేది. తర్వాత మనం పెప్పర్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. వెజ్జెస్కి అన్నీ పట్టేసేలాగా మిక్స్ చేసుకుని ఒక 5 minutes లిడ్ పెట్టేసి మనం బాగా మగ్గనివ్వాలి. ఇలా దగ్గరగా పడే వరకు చూస్తున్నారుగా, ఇక్కడ ఇలా దగ్గరగా వచ్చే వరకు మగ్గనిచ్చి తర్వాత దీన్ని ఒకసారి సార్ట్ చేసేసుకుని పక్కన వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో మనం ఇంకొంచెం బటర్ యాడ్ చేసేసి బటర్ బాగా మెల్ట్ అయ్యే వరకు ఉంచి తర్వాత దీంట్లో నేనైతే ఇక్కడ గోధుమ పిండి యాడ్ చేస్తున్నానండి. ఒక 4 tablespoons దాకా. చాలామంది మైదా కూడా యూజ్ చేస్తారు, కాకపోతే నేను కొంచెం హెల్దీ వర్షన్లో వెళ్దామనేసి గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను. అది మీ ఇష్టం అండి, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. కావాలంటే మీరు మైదా కూడా యాడ్ చేసుకోవచ్చు. వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలండి. నేనైతే ఇక్కడ విస్క్తో మిక్స్ చేస్తున్నాను, ఎందుకంటే లంప్స్ రాకుండా అండ్ బాగా మిక్స్ అవుతుందనేసి. మీరు స్పూన్తో కూడా మిక్స్ చేయొచ్చు, కానీ నాకైతే ఇది యూస్ చేయడం బెటర్ అనిపించి ఇది యూస్ చేస్తున్నాను. ఇలా బాగా దగ్గర పడే వరకు మిక్స్ చేసుకుని ఇందులోనే మనం స్లోగా గ్రాడ్యువల్లీ కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేయాలండి. అసలు మిక్స్ చేయడం ఆపొద్దండి, ఎందుకంటే లంప్స్ ఫామ్ అయిపోతాయి. లంప్స్ ఫామ్ అయితే మొత్తం మనం ఇప్పుడు ప్రిపేర్ చేసే సాస్ అంతా వేస్ట్ అయిపోతుంది. జాగ్రత్తగా చూసుకుని మిక్స్ చేస్తూ ఉండాలండి. చూసారుగా, ఇలా మిక్స్ చేస్తూ ఉంటే ఇంత థిక్నెస్ వస్తుంది మనకి. ఇంత థిక్నెస్ వస్తే బాగుంటుంది అనమాట సాస్ అనేది మనకి. మీరు కావాలంటే దీంట్లో కూడా కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ముందుగా వెజ్జీస్లో యాడ్ చేశాను కాబట్టి. తర్వాత దీంట్లో మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న వెజ్జీస్ అన్నీ యాడ్ చేయాలండి. క్యాప్సికమ్, ఆనియన్, స్వీట్ కార్న్. తర్వాత దీంట్లోనే చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో అండ్ మిక్స్డ్ హర్బ్స్ నేను టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకుంటున్నానండి. మీరు కూడా అలాగే యాడ్ చేసుకోండి, మెజర్మెంట్స్ ఏమీ లేవు. తర్వాత ఒకసారి మిక్స్ చేసేసి దీంట్లోనే మనం ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న పాస్తా యాడ్ చేసుకోవాలండి. పాస్తా యాడ్ చేసి మిక్స్ చేసేసి ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. చూసారుగా, మన హెల్దీ పాస్తా రెడీ. ప్లీజ్ లైక్, డూ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.